సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి హాస్టల్స్ లో స్టే చేయడం అనేది చాలా బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఒకటి బడ్జెట్ లో వస్తుంది, అలాగే వేరే ట్రావెలర్స్ ను కూడా కలవచ్చు. వీళ్ళ దగ్గర ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగుంటాయి. నేను రీసెంట్ గా వెళ్ళిన గోవా ట్రిప్ లో ది హాస్టలర్ అనే హాస్టల్లో స్టే చేశాను. ఈ హాస్టల్ అయితే చాలా పెద్దది, చాలా రూమ్స్ ఉన్నాయి. సో నేను ప్రెసెంట్ ఉన్నది 6 bed డోమ్ లో. ఇది నాకు రోజుకి 400 పడింది. ఇక్కడ హాస్టల్లో పూల్ కూడా ఉంది. ఈ హాస్టల్ అంబియన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నాయి. గోవాలో రోజుకి 400 రూపాయలతో బైక్ రెంటల్ తీసుకుని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. వ్యాగటార్ బీచ్ అని ఉంటుంది, దాని పక్కనే చపోరా ఫోర్ట్ కూడా ఉంటుంది. ఈ రూట్ చాలా బాగుంది, మధ్యలో నెమళ్ళు కూడా కనిపించాయి. క్రేజీ వ్యూ ఉంది ఇక్కడ అసలు. సో ఇటుపక్క అది కనబడుతుంది కదా, అది వ్యాగటార్ బీచ్. అటుపక్క ఉన్నది ఆర్జన్ బీచ్. సో సన్సెట్కి డెఫినెట్గా చాలా మంచి ప్లేస్ ఇది. సన్సెట్ తర్వాత నేను వెళ్ళాను కలాంగుట్ బీచ్ కి. గోవా ఎపిసోడ్ 2 ఫుల్ వీడియో చూడాలంటే ఈ కింద ఉన్న లింక్ నొక్కితే ప్లే అవుతుంది.